హాయ్ అండి. ఇవాళ ఎగ్ కుష్క చేస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయిలో చెక్క, లవంగ, వేలగుడ్డలు వేసుకొని ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని 10-15 వెల్లుల్లి వేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం వేసుకోవాలండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్గా పట్టేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, వేలగుడ్డలు కూడా వేసేసుకొని ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగానే పేస్ట్ పట్టేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసేసి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మంచిగా కలిపెట్టుకోవాలండి. ఇంకా దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కారం, పసుపు కూడా యాడ్ చేయాలి. మనం ముందుగానే రైస్ కడిగి నానబెట్టుకోవాలండి. ఇంకా ఇలా బాగా మంచిగా కలిపెట్టేసుకొని మనము ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇంకా వాటర్ పోసేసుకొని బాగా మరగనివ్వాలి. మీరు ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను లేదని. ఇంకా తర్వాత నీళ్ళు బాగా మంచిగా మరిగిన తర్వాత దీంట్లోకి రైస్ ఎత్తి వేసేసుకోవాలి. ఇలా రైస్ బాగా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపెట్టేసుకొని ఇంకా దాంట్లో లాస్ట్లో ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ ఇలా పెట్టేసుకోవాలి. ఎగ్స్ ఇలా పెట్టుకుంటే బాగా మంచిగా టేస్ట్ ఉంటుందండి. ఇలా పెట్టేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.